హాయ్ అండి అందరికీ. పన్నీర్ బిర్యానీ ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినని టైంలో మనకు చికెన్ బిర్యానీ తిన్నలాగే ఉంటుంది. సో ఇందుకోసం అయితే 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, సో 1 స్పూను ధనియాల పొడి, సో ఇవన్నీ కూడా పక్కన పెట్టి పసుపు ఇవన్నీ కూడా కలిపి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి అయితే నేను పెరుగును తీసుకుంటున్నానండి. పెరుగును 1 కప్పు పెరుగు తీసుకొని ఇవన్నీ కూడా వేసేసి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత సో పన్నీర్ ముక్కల్ని ఉప్పు పసుపు వేసేసి పాన్లో కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా వేయించి పక్కన పెట్టేసుకొని ఇందాక మనం కలుపుకున్నాం కదా, సో ఈ మిశ్రమంలో అయితే ఇవన్నీ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి కొంతసేపు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇంతలోపు మనం బిర్యానీ కోసము ఆనియను, పచ్చిమిర్చి, టమాటా అవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకొని బియ్యం కూడా నానబెట్టుకొని ముందుగానే పక్కన పెట్టేసుకోవాలండి. ఇవన్నీ రెడీ అయ్యే లోపల బియ్యం నానిపోతాయి. అంతలోపు మనం మిక్సీ జార్లోకి అల్లము, వెల్లుల్లి, ఆనియను, కొంచెం కొత్తిమీర, 2 లవంగాలు, 1 ఇలాచి ఇవన్నీ కూడా ఆడించి పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఇందులోకి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియను, కరివేపాకు, స్పైసెస్ ఉంటే స్పైసెస్ వేసుకొని సో ఇవన్నీ కూడా కొంచెం బాగా వేగనివ్వాలండి. ఇదంతా కూడా వేగి కొంచెం కలర్ మాగిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర ఇవన్నీ కూడా మనం పేస్ట్ని వేసుకొని ఈ పేస్ట్ అంతా కూడా ఆయిల్లో బాగా వేగే వరకు వేగనివ్వాలి. సో ఇదంతా వేగి కొంచెం బాగా చూస్తున్నారు కదా, పచ్చి వాసన పోయి కలర్ మారిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి అయితే ఇందాక మనం పన్నీర్ని పెరుగులో నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసేసి సో అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ పన్నీరు ఇందాక మనం వేసిన మసాలాలు మొత్తం కూడా పన్నీర్ ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇదంతా కొంచెం బాగా కలిసి కొంచెం ఇది మగ్గిన తర్వాత ఇందులోకి మనము ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా టమోటాలు, పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసి అన్నీ కూడా బాగా కలుపుకొని దీన్ని బాగా మగ్గనివ్వాలండి. టమోటా ముక్కల్ని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేసి బాగా మగ్గనివ్వాలి. సో ఇవన్నీ చూడండి బాగా మగ్గిపోయాయి మూత పెట్టిన తర్వాత. ఇప్పుడు ఇవన్నీ బాగా ఒకసారి కలిపేసుకొని ఇందాక మనము పన్నీర్కి సరిపడా మాత్రమే వేసామండి ఉప్పులు, కారాలు. సో ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత మనం బియ్యంకి ఎన్ని నానబెట్టుకున్నామో దానికి డబల్ అయితే ఎసరు వేసుకోవాలి. ఒక 4 గ్లాసులు బియ్యం నానబెట్టుకున్నాను నేను. దానికైతే 8 కప్పుల వరకు వాటర్ని వేసుకుంటున్నాను. ఈ వాటర్ని వేసేసుకున్నాక ఇందులో మనం ఇప్పుడు ఉప్పు, కారము అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి. అంటే మనం ఇందాక తక్కువే వేసుకున్నాం కదా, సో అందుకని ఇప్పుడు ఎసరులో మనం అన్నీ ఒకసారి చెక్ చేసుకొని నేనైతే ఇంకా కొంచెం కారము, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా మిగిలిన దీనికి రైస్కి మొత్తానికి సరిపడా ఒక రాళ్ళ ఉప్పునైతే వేసుకొని టేస్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. మసాలాలన్నీ కూడా సరిపడా వేసేసుకున్న తర్వాత బాగా ఇదంతా చూడండి ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు కలుపుకొని మొత్తం కూడా ఒకసారి అన్నీ కూడా కలిసేలాగా స్పూన్తో కలిపేసుకొని ప్లేట్ పెట్టేసి ఎసరు అయితే బాగా కాగనివ్వాలండి మనకు. సో ఇంకా ఎసరు అనేది కాగలేదు, ఒకసారి కలుపుతున్నానండి నేను. సో ఈ విధంగా కలిపేసి మళ్ళీ కూడా మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. సో చూడండి ఎసరు అయితే బాగా కాగుతుంది కదా, ఇప్పుడు మనము ఇందాక నానబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి బియ్యాన్ని కూడా వేసేసి సో మొత్తం మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలండి. బియ్యం అన్నీ వేసిన తర్వాత మొత్తాన్ని బాగా ఒకసారి కలిపేసుకుంటే సో మనకు బాగా కలిసిపోతాయి. చూడండి రైస్ అయితే బాగా ఉడుకుతుందండి. సో ఇలా మనము ఒకసారి పన్నీర్ బిర్యానీ చేసుకున్నామంటే ముక్కలు చాలా టేస్ట్గా, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. సో పన్నీర్ బిర్యానీ అనేది ఫైనలీ ఉడికేస్తూ ఉంది. సో ఇంకొకసారి మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ వరకు సిమ్లో కొంచెం మంట తగ్గించేసి లో ఫ్లేమ్లో పెట్టి వదిలేసాము అంటే మనకు అడుగు అనేది మాడకుండా పన్నీర్ బిర్యానీ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చేస్తుంది. చూడండి ఫైనలీ పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అండి. ఇదండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.